మా తమ్ముడు అండి కుర్రోడు 2 రోజులు బట్టి అసలు ఏం కనిపించలేకుండా చేశారండి. డైరెక్టర్ పొలంలో వరిసేను వేసుకుంటున్నాడు అబ్బాయి. ఫస్ట్ రోజు ఇక్కడికి వాళ్ళు బతిమాలితే వరిసేను మోసుకొని అది వరిసేని కుమ్మించుకోవడానికనే ఉంచాడు. ఉంచిన తర్వాత ఒరే బాబు ఇలాగ నీరు తోడాలట, కుక్కలో వచ్చి అవి చెరువు చూపించి నువ్వే రావాలని చెప్పేసి బతిమాలితే నాకు రాదని ఫోన్ ఎత్తపోయిన తులసిని గురవయ్య అనే కుర్రోడు వచ్చి మీద తీసుకొని వెళ్ళి తోడించారు. తోడించిన తర్వాత తోడిసిన తర్వాత బాగానే వచ్చేసారు. మరుసనాడు తెల్లారి మధ్యాహ్నం 2 గంటలప్పుడు నా తమ్ముడు నాతో మాట్లాడాడు. అనయ్య నువ్వు గోన్లు పట్టుకొని రా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత బాబు నేను రాలేనురా, నేను చాలా ప్రాబ్లంగా ఉన్నాను, నేను రాలేనని చెప్పేసి నేను ఉండిపోయిన తర్వాత 2 గంటల టైంకి తీసుకెళ్ళిపోయారు సార్. 2 గంటల టైంకి తీసుకెళ్ళిపోయి ఈ రోజుకి నా తమ్ముడిని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఫుట్బాల్ అని తెలగల కాదు, ఈ టేషన్లో ఉన్నారని ఆ టేషన్ ఉన్నారు, ఈ టేషన్ అని మొత్తాన్ని తిప్పుతున్నారు. కానీ ఈ రోజు కనిపించనివ్వలేదు. ఏంటి పోస్ట్పేటరాక అంటున్నారు, అక్కడ అన్నారు, ఇక్కడ అన్నారు, ఎక్కడ కూడా కనిపించనివ్వలేదు. మనిషిని నానా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. అది ఏం చేస్తున్నారని తెలియలేదు. మేము పేదవాళ్ళమే, కొన్ని ఎవరితో మాట్లాడతామా ఏమీ చేయలేదు. మా కూల్ చేసుకుని చూడండి, చిన్న పసిపిల్లలు. మా అమ్మకు కూడా పెరస్ వచ్చి ఇంట్లో పడుకొని ఉంది. ఆ అబ్బాయి పోషించాలి. మేము 3 అందాంలో మా అన్నయ్య కూడా మా సంబంధం లేనట్టుగా ఉంటాడు. మేము ఇద్దరమే చూసుకుంటాం తల్లిని. అది పరిస్థితిలోనే ఎన్ని బాధలు పడుతున్నామో చూడండి ఒకసారి. మా తల్లిని తీసుకొస్తా చూడండి, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఏంటి నానా బాధలు పట్టినా ఏమి కూడా కనికరం లేదు. ఏంటి సార్ మీద ఉన్నారు, వీళ్ళే పట్టుకెళ్ళి తిరిగేమో మళ్ళీ మేమే దొంగ అని చెప్పేసి మా తమ్ముడిని పట్టుకొని వెళ్ళిపోయి పోనీ ఈ రోజుకి ఎలాగున్నాడు ఎక్కడున్నాడు అని కూడా చెప్పలేదు ఎవరు కూడా. పోనీ చూస్తాం సార్ అని అన్నా చూడనవ్వట్లేదు, చూడకూడదని వేస్తున్నారట. మా మరదలు అయితే తెల్లవారు తిరిగింది, మా బాబును మా ఆవిడను తిరిగినా కనీసం దానికి రెస్పాన్స్ లేదు. రాముని యొక్క ప్రార్థన అందరికి పిచ్చేయండి. రాధే గోవింద బోలో రాధే రాధే.